స్వర్ణ మోటార్స్ వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ విజయదశమికి హీరోని మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోండి. మోడల్ ను బట్టి హీరో వాహనం కొనుగోలుపై 20,000 రూపాయల వరకు భారీ ఆఫర్స్, జీఎస్టీ తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc మోటార్ సైకిల్ గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి సాయి స్వర్ణ మోటార్స్, కొత్త బస్టాండ్ ప్రక్కన, ఏలూరు. సెల్ నంబర్ 7799851234. మేళా జరుగు ప్రదేశములు బడేటి పార్క్ వద్ద. సెల్ నంబర్ 77993124. కండ్రికగూడెం జంక్షన్ వద్ద. సెల్ నంబర్ 9390500641. ఇక్కడ ఇంకా కూడా సంస్థలు అలాగే ఆర్ఎన్ నాగేశ్వరని వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. ఆ తీర్మానం ప్రకారం సెప్టెంబర్ 21 ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ శాంతి దినం జరుపుకోవాలి. ఆ తీర్మానం జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటి నుంచి 1982 నుంచి కూడా మనం ఈ ప్రపంచ శాంతి దినం జరుపుకుంటున్నాం. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు ఏమిటి? ఈ శాంతి దినం జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు ఏమిటి? అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపించడం, శాంతి యొక్క అవగాహన మరియు అహింస, ఇవన్నీ కూడా లక్ష్యాలు, ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్యాలతోనే ఈ ప్రపంచ శాంతి దినోత్సవం కోసం ప్రతిపాదించింది. ఇవన్నీ జరుగుతుంది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అమెరికా హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేసినప్పుడు ఆ రెండు నగరాలు సర్వనాశనం అయిపోయి 2 లక్షల మంది చనిపోయారు. ఆ ప్రభావం ఇప్పటిదాకా ఉంది. తర్వాత అక్కడ పుట్టిన యుగే యుగే భగవద్గీతలో శ్రీకృష్ణ మహా వ్యక్తి ఆవిర్భవిస్తారు. ఎంతగానో కృషి చేశారు. శాంతిని కాపాడటానికి నియమించింది. ఈ పోలీసులు యంత్రాంగం నిరంతరం తిరుగుతున్నారు. త్యాగం చేసి లా ఆర్డర్ కాపాడటానికి ఇప్పుడు ఒక థీమ్ చెప్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటే శాంతియుత ప్రపంచం కోసుకోండి. ఇప్పుడే ఇమీడియట్ గా చట్టంగా ప్రేమగా కలిసి ఉండాలి. డిస్కస్ చేసుకుంటున్నాం. సంతోషంగా ప్రేమగా కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలిసి ఐకమత్యమే మహాబలం. ఆరోగ్యైక కుటుంబం ప్రపంచంలాగా భద్రతలు చాలా బాగుంటాయి. అలాగే ప్రతి దేశానికి ఏమి చేయాలని ఆలోచించాలి. ఏమి చేయాల్సిందని అనుకోకూడదు. మాకు ఇంటర్మీడియట్ లో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించిన తర్వాత 1901లో మనకి శాంతి బహుమతి పెద్దలు, పూజలు, గౌరవనీయులు అందరం కూడా ప్రతిజ్ఞలకే పరిమితం కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ ప్రతిజ్ఞ శాంతి ప్రతిజ్ఞ. ప్రపంచ శాంతికి కట్టుబడి స్థిరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. హింసని ఆచరిద్దాం. మేము మా జీవితాలను ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటామని మానవత సంస్థలు చేపట్టే కార్యక్రమాలలో భాగస్వాములు కాగలమని, గొడవ లేకుండా హ్యాపీగా ఉండాలని. సో దిస్ ఇస్ స్టార్ట్ విత్ మన ఇంటి నుంచి, మన ఇన్స్టిట్యూట్ నుంచి, మనం ఎక్కడ ఏ సంస్థలో వచ్చామో అక్కడ అన్ని చోట్ల మనం ఒకరినొకరు అర్థం చేసుకుని, మేడం గారు చెప్పినట్టు ఒకరినొకరు ప్రేమిస్తూ, అంటే మన కంట్రీలో మనం అందరం చూసాం కాశ్మీర్లో ఎంత ప్రాబ్లం, ఎంతమంది ఈ గొడవల వల్ల, ఈ
వార్ డిక్లేర్ వల్ల ఈవెన్ పహల్గామ్ లో రీసెంట్ గా పాకిస్తాన్ వాళ్ళు చేసిన దానికి మనం రివోల్ట్ గా ఆపరేషన్ సింధు అని చేశాం. కానీ రెండు పక్కల నష్టం జరిగింది. అక్కడ కొంతమంది పాకిస్తాన్ తెచ్చిపోయారు. అలాగే మనం కూడా మనకి కావాల్సింది కాదు. ప్రపంచంలో ఎవరిపరి కోరుకునేది అంటే అందరూ ప్రపంచ శాంతిగా ఉంది, అందరూ కలిసిమెలిసిగా ఉండి ప్రేమగా. ఈరోజు మన మానవతా సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారు మరియు ఈ ప్రపంచ శాంతి కావాలని దాని మీద ఈ రోజు నాడు మన ఏలూరు జిల్లాలో అదే ఏలూరు పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మానవత అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వారి అందరికి కూడా నా పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఈ చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో శాంతి వర్తిల్లాలని ఎందుకు కోరుకుంటున్నాం? మనకెందుకండి ప్రపంచం కాదు, మనం కూడా ప్రపంచంలో భాగం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మనిషికి హ్యాపీగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీ వంతుగా యువత కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు చేసుకుంటాం. భవిష్యత్ తరాల అందరూ కూడా ఈ శాంతి మీద వచ్చే లాభం ఏంటి, ఎందుకు యుద్ధాలు వద్దని అంటున్నారు. మనం చూసాం ఇప్పుడు గాజాలో పరిస్థితి నిజంగా ఎంత దారుణం అంటే ప్రతిరోజు ఎప్పుడు వచ్చి బాంబు పడిపోతారు. అన్నం లేకుండా, భోజనం లేకుండా కొన్ని వందల వేల మంది చనిపోవడం, చిన్నపిల్లలకి సైతం కూడా సరైన ఆహారం చనిపోవడం జరుగుతుంది. అదే రష్యా ఉక్రెయిన్ కూడా చూడండి మీరు. ఉక్రెయిన్ లో ఎంతంత భవనాలు అన్నీ పోయి ఒకప్పుడు చాలా రిచ్ రాజులుగా ఉంది. ప్రపంచంలో వాళ్ళ యొక్క రాత్రికి 100 కోట్లు ఉన్నాడు కూడా అన్నం లేకుండా తెచ్చిపోయే పరిస్థితి, చనిపోయిన వాడు కూడా ఉన్నారు. చిన్నపిల్లలకి అన్నం కూడా లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అందుకనే మనం యుద్ధాలు వద్దు అనేది, శాంతి వద్దు అనేది. తద్వారా ఆయుధాలకి, అణు ఆయుధాలకి కానీ ఇతర ఆ ఆయుధాలు వాడుకోవడానికి మిలిటరీ మీద ఖర్చు పెట్టే చూస్తే అందులో 10% కనుక ఆయుధాలకు ఖర్చు పెట్టే ప్రపంచంలో వాళ్ళందరూ ఖర్చు పెట్టే ఈ ప్రపంచ మానవతా మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కాంక్షిస్తూ ఈరోజు చిన్న ర్యాలీగా ఏర్పాటు చేసుకుంటాం. యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో మన ఏలూరు జిల్లా నుంచి, ఏలూరు టౌన్లో నుంచి వెళ్ళటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఆలోచనకర్తలు అయినటువంటి మానవతా మరియు రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాం. సో ఉదాహరణకి మొన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అప్పుడప్పుడు కూడా మనం సడన్గా కూడా మనం సెంటర్లోకి వచ్చి ప్రజలను యుద్ధం వస్తే మనం ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న సైజు మనం ఆపరేషన్స్ కూడా ట్రయల్ రన్ చేసాం. అప్పుడే చూసాం ఒక చిన్న ట్రయల్ రన్లోనే మనం ఎన్నో బాధలు చూసాం. గబగబా అందరినీ షాపుల్లోకి పంపించడం, ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురైపోయి చాలామంది ఆందోళనకు గురైపోయారు. వృద్ధులు, పిల్లలు, స్కూల్కి వచ్చినటువంటి స్కూల్ పిల్లలు అందరూ కూడా ఆ రోజున చాలా ఇబ్బంది కలగడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు, ట్రాఫిక్ జామ్ అవటం కానీ అన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతో ముఖ్యంగా మనకు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని మన దేశం యొక్క ఆకాంక్ష ఏంటంటే, మనం ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోలేదు, ఏ దేశం మీద యుద్ధంకి వెళ్ళలేదు. శాంతిని కోరుకున్న మన దేశం నుంచే ఈ నినాదం బయటకు వచ్చి ప్రపంచం అంతా కూడా ఈ యొక్క
ఒక చిన్న స్టెప్ ఎవరో ఒక ముందడుగేయటం, ఆ ముందడుగు మన జిల్లా నుంచి స్టార్ట్ అవటం మనకు సంతోషం. కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సెప్టెంబర్ 21 ప్రపంచ శాంతి దినోత్సవం జరిపించుకోవడం మనకు చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ఇందాక ఒక విషయం చెప్పాను, ప్రపంచ శాంతి జరుపుకోవడానికి మనకి ప్రేమ, మానవత్వం మరియు శాంతికి పెంపొందించడానికే జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ శాంతి జరుపుకోవడానికి మన ప్రభుత్వం పోలీసు శాఖ యొక్క అండదండలు తీసుకుంది. ఉత్తమ్ కుమార్ గారు నిర్మాణమే మానవతా ధ్యేయం, పౌరమే మా చిహ్నం. అదే విధంగా ఈ రోజు ప్రపంచ శాంతి వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ సహకరించిన వీరందరికీ అనేక ధన్యవాదాలు. ప్రపంచ శాంతి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ equipped lab, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade.
BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.